జాతీయ అంతర్జాతీయ అంశాలపై సమగ్ర విశ్లేషణ అందించడానికి సీనియర్ ఎనలిస్ట్ ఎంజీ రావు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్. సార్, ఇరాన్ మనం చూస్తున్నాము, అక్కడ ప్రభుత్వ వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. అయితే ఈ నిరసనలో 2000 మందికి పైగా మరణించారు, అలాగే వేలాది మంది గాయపడ్డారు. అసలు ఈ నిరసనల వెనుక అమెరికా హస్తం ఉండి ఉండొచ్చా? మీరేమంటారు? ఎస్ అండి, ఇప్పుడు ఇరాన్ వ్యాప్తంగా మనకి ఏంటంటే టోటల్ అల్లర్లు ఎక్కడికక్కడ ప్రొటెస్టులు జరుగుతున్నాయి. టెహరాన్ రాజధాని నగర్ నుంచి మిగిలిన సుమారు 40+ సిటీల్లో ఇప్పుడు ఎక్కడికక్కడ ప్రొటెస్టులు జరుగుతున్నాయి. లక్షలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి ఇరానియన్ రక్షణ దళాలపై అటాక్ చేయడం, ఇరాన్ ప్రభుత్వ సింబల్స్పై అటాక్ చేయడం, ఖమేనీ గో బ్యాక్ అంటూ ఖమేనీ ఇస్లామిక్ ప్రభుత్వం పోవాలి, ఇంకా అది ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదని వాళ్ళు అల్లర్లు క్రియేట్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ ఉంది. ఇప్పుడు ఇరాన్ ప్రభుత్వం ఏంటంటే ఈ ప్రొటెస్ట్ చేసే వాళ్ళని చాలా దారుణంగా అణచివేస్తుంది అని రిపోర్ట్లు వస్తున్నాయి, గుర్తుపెట్టుకోవాలి. కానీ ఈ రిపోర్ట్లు ఎక్కడొస్తున్నాయి? ఇది వెస్ట్రన్ మీడియా, భారతదేశంలోనే కాదండి, ప్రపంచవ్యాప్తంగా మనకి మీడియాకి సంబంధించి ఎక్కడికక్కడ బయాస్డ్ ఉంటుందన్నమాట. వెస్ట్రన్ మీడియా ముఖ్యంగా పశ్చిమ దేశాలకు చెందిన CNN, BBC ఈ న్యూస్ పేపర్లో మనకు చూస్తే ఒక రకంగా న్యూస్ ఉంటుంది. తర్వాత చైనా, రష్యన్ టైమ్స్ ఒకటి, చైనా గ్లోబల్ టైమ్స్ చూస్తే ఒక రకంగా ఉంటుంది. అదేవిధంగా గల్ఫ్ ప్రాంతంలో ఆల్ జజీరా, ఖతార్ ప్రాంతంలో చూస్తే ఇది సున్నీ నేషన్స్ పెట్టింది, అరబ్స్, వీళ్ళు ఇరాన్కి వ్యతిరేకంగా అక్కడ కూడా న్యూస్లు కనిపిస్తుంది. సో ఏ విధమైంది అనేది మనకి ఎటువంటి జెన్యూన్గా మనకి ఎక్కడ కూడా మనకి న్యూస్ పబ్లిష్ కావడం లేదు. కానీ ఇప్పుడు ఇరాన్లో ఉన్న పరిస్థితులు వీటన్నింటినీ సమగ్రంగా అసెస్ చేసి నేను చెప్పేది ఏంటంటే ప్రస్తుతం ఇరాన్లో అల్లర్లు జరుగుతున్నాయి, ఇందులో ఎటువంటి తేడా లేదు. కానీ ఈ అల్లర్ల వెనకాల ఎవరు ఉన్నారు అనేది మనం ప్రత్యక్షంగా చూడాలి. ఇరానియన్ ఇప్పుడు సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖైమనీయే చెప్తున్నారు, ఆహారపు ధరలు పెరిగినాయి, ద్రవ్యోల్బణం ఎక్కువైపోయింది, ఇన్ఫ్లేషన్ అదే ద్రవ్యోల్బణం చాలా ఎక్కువైపోయింది. రియల్ అనేది డాలర్తో పోలిస్తే 14 లక్షలు అయింది. ఒక డాలర్ ఈక్వల్ టు 14 లక్షల 1.4 మిలియన్ రియల్ అయిందనమాట. సో అక్కడ ఆహారపు కొరత ఉంది. ఇదంతా పశ్చిమ దేశాల ఆంక్షలు, వెస్ట్రన్ కంట్రీస్ ఆంక్షలు, ముఖ్యంగా అమెరికా యొక్క ఆర్థిక ఆంక్షల వల్లే జరిగింది అని ఆయన చెప్తున్నారు. కానీ ఈ ప్రొటెస్ట్ అనేది పీస్ఫుల్గా జరిగినప్పుడు మీరు జెన్యూన్గా నిజంగా కారణం ఉంది చెయ్యండి. కానీ ఇంకొక రకమైన ప్రొటెస్టులు ఉన్నారు, వీళ్ళ అల్లర్లకి సిద్ధపడుతున్నారు, వీళ్ళు ప్రభుత్వ వ్యతిరేకులు అనుకుంటూ అణిచేస్తుంది ఇరాన్ ప్రభుత్వం. మరి వీళ్ళు వెనకాల ఎవరున్నారు అంటే మనకి డైరెక్ట్గా తెలిసిపోతుందండి, ఏదో ఇండైరెక్ట్ పరోక్షంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీని వెనకాల ఎవరున్నారు, ఇరాన్ అల్లర్ల వెనకాల ఎవరున్నారు, వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం అని పరిస్తే ముఖ్యంగా ఎవరున్నారు ఉద్దేశం చెప్పే ముందు ఎవరున్నారు? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇరాన్ అల్లర్ల వెనకాల డైరెక్ట్గా ఉందని తెలుస్తుంది. 2, ఎందుకు తెలుస్తుందంటే ట్రంపే చెప్తున్నారు, ఇరాన్ ప్రజలారా మీరు ఇరాన్ని గ్రేట్ అగైన్ చేయండి, ఇరాన్లో ఖమేనీ ప్రభుత్వాన్ని కూల్ చేయండి, నేను మీకు సపోర్ట్ చేస్తాను, ఇరాన్లో ప్రభుత్వ సంస్థలను స్వాధీనం చేసేసుకోండి అంటూ ట్రంపే డైరెక్ట్గా ఎంకరేజ్ చేస్తున్నాడంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉన్నట్టే కదా, నేనే చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్ కరోబరేట్స్ వాట్ ట్రంప్ ఈజ్ స్పీకింగ్ విత్ ద పీపుల్ ఆఫ్ వాట్ ట్రంప్ ఈజ్ అడ్రస్సింగ్ టు ద పీపుల్ ఆఫ్ ది ఇరాన్. It is corroborating that US hand is there behind this Iranian protests and దానివల్ల ప్రొటెస్ట్ ఆయన ఉన్నాయి. 2, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఈరోజు ఇరాన్ ప్రభుత్వం ప్రొటెస్ట్లు ఆపడానికి ఎక్కడికక్కడ ఇంటర్నెట్ బంద్ చేసేసింది. ఇంటర్నెట్ ఎక్కడ లేవు, పబ్లిక్ టెలికాస్టింగ్ లేదు, ఈవెన్ సోషల్ మీడియా కూడా పనిచేయడం లేదు. కానీ యుఎస్కి సంబంధించిన ఎవరు ఎలాన్ మస్క్ అక్కడ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తున్నాడు తన స్టార్ లింక్ ద్వారా. అంటే ఇరాన్లో అల్లరికి వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు స్టార్ లింక్ ద్వారా, ఇరానియన్ ఎక్కడికక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఇది జరుగుతుందని. స్టార్ లింక్ ఇరాన్ ప్రభుత్వం ఎంత ఆపినా కానీ అది ఆగడం లేదు. ఇప్పటికీ స్టార్ లింక్ వల్ల అక్కడ ప్రచారాలు జరుగుతున్నాయి, బయటకు వస్తుంది. మరి స్టార్ లింక్ ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా సహాయపడవచ్చా? ఇది ఇంటర్నేషనల్ వస్తుందంటే ఎక్కడ ఇంటర్నేషనల్ చట్టబద్ధంగా లేదు. కాబట్టి అమెరికా హ్యాండ్ ఇక్కడ పూర్తిగా ఉందని తెలుస్తుంది. అంటే ఇరాన్ రిజైమ్ చేంజ్, ప్రభుత్వాన్ని పతనం చేయడానికి అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తుందని తెలుస్తుంది. 2, ఇంకా ఎవరున్నారంటే వెస్ట్రన్ ప్రభుత్వాలు, ఈవెన్ యూరోపియన్ గవర్నమెంట్, ఫ్రాన్సు, బ్రిటన్, ఈ స్పెయిన్, ఈ దేశాలు కూడా ఈ ఇరానియన్ ప్రొటెస్ట్ని రెచ్చగొడుతున్నాయని తెలుస్తుంది. ఎందుకంటే పహలావి అంతకుముందు షా 1979లో ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చినప్పుడు పతనమైన షా యొక్క వారసుడే ఈ పహలావి.
ఆయన కూడా బయట నుంచి రెచ్చగొట్టడం జరుగుతుంది. నేనే ప్రెసిడెంట్ అవుతాను, నేను మీతోనే ఉంటానని ఆయన రెచ్చగొడుతున్నాడు. ఆయనకి అన్ని సహకారాలు వెస్ట్రన్ ప్రభుత్వాలు ఇస్తున్నాయి. ఎందుకంటే ఇరాన్ అనేది ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆయిల్ వనరు. ఆ ఆయిల్ ప్రపంచ మార్కెట్లోకి వస్తే ఇరాన్ అనేది ఒక పవర్ అయిపోతుంది గల్ఫ్లో. సో అది అమెరికా వ్యతిరేకం కాబట్టి అమెరికాకి ఇష్టం లేదు, వెస్ట్రన్ ప్రభుత్వాలకి ఇష్టం లేదు. కాబట్టి వెస్ట్రన్ గవర్నమెంట్స్ అమెరికన్ ఎంఎన్సీస్ దీని వెనకాల, ఈ అల్లర్ల వెనకాల ఉన్నాయి అనేది మనకు ప్రత్యక్షంగా తెలుస్తుంది. ముఖ్యంగా స్టార్ లింక్ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయడం అనేది చాలా దారుణమైన విషయం. తర్వాత వెస్ట్రన్ మీడియా అంతా ఇప్పుడు ఇరానియన్ ఖమేనీ ప్రభుత్వం కొన్ని వేల మందిని రాక్షసత్వంగా చంపేస్తుంది, దాడులు చేసేసి వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి చంపేస్తుంది, ఇరానియన్ రిపబ్లికన్ గార్డ్స్ కాప్స్ ఈ పని చేస్తుంది, రేపులు జరుగుతున్నాయని పెద్ద పబ్లిష్ చేస్తున్నారు. మరి ఈ ఇరానియన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా ప్రొటెస్టులు చేస్తే ప్రభుత్వాన్ని పతనానికి ఆ సార్వభౌమత్వ ప్రభుత్వానికి దాన్ని ఆపే హక్కు ఉంటుంది, అరెస్ట్ చేసే హక్కు ఉంటుంది. ప్రతి దేశంలో కూడా, ప్రజాస్వామ్య దేశాల్లో కూడా ఉంటుంది. మరి ఇరానియన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసకు పాల్పడే వాళ్ళని ఆపే సర్వ హక్కులు ఇరాన్కు ఉంటుంది. పీస్ఫుల్గా ఎవరైనా ప్రొటెస్ట్ చేస్తే దాన్ని పీస్ఫుల్గా డీల్ చేయాలి. కానీ అక్కడ హింస ప్రజ్వరిల్లుతుంది. గుర్తుపెట్టుకోవాలి, హింసను ఆపే సర్వాధికారం ఆ ప్రభుత్వానికి ఉంటుంది కదా. దాన్ని కాదనడానికి ఎవరు? ట్రంప్ కాదనడం అనేది అసంబద్ధం, అది ఇర్రేషనల్, ఎగ్నెస్ట్ ఇంటర్నేషనల్. ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటును ప్రోత్సహిస్తూ ఈరోజు ట్రంప్ మాట్లాడడం అనేది ఏ ఇంటర్నేషనల్ సపోర్ట్ చేస్తుందంటే అది ఎవరికి అర్థం కాదు. కాబట్టి ఇరాన్లో అల్లర్ల వెనకాల బయట ప్రభుత్వాలు ఉన్నాయి అనేది మనకు తెలుస్తుంది. ఎందుకు ఇది చేస్తుందంటే గత 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు అంటే 47 సంవత్సరాలు 1979 నుంచి అమెరికా ఇరానియన్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ట్రై చేస్తుంది. అది కుదరలేదు. కాబట్టి ఇరాన్ ప్రజల ద్వారానే అక్కడ తిరుగుబాటు చేపించి ప్రభుత్వ పతనానికి ఈరోజు పూనుకుంటుంది. ఇరాన్ ప్రజల సపోర్ట్కి నేను వస్తా, మా B-2 బాంబర్లు వస్తాయని ట్రంప్ ప్రకటించడం జరుగుతుంది. ఇది చాలా దారుణమైన విషయం అని మనం చెప్పొచ్చండి. సరే, ఇక ఇరాన్ ప్రజల రక్షణ కోసం అలాగే ఖమేనీ ప్రభుత్వ పతనానికి గనక అమెరికా దాడి చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయంటారు? ఎస్ అండి, ఇప్పుడు ఇరాన్ మీద అంటే ఇరాన్ ప్రజలు చేస్తున్న తిరుగుబాటు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న సోకాల్డ్ ప్రొటెస్ట్, సోకాల్డ్ తిరుగుబాటు అనేది చాలా డేంజరస్ వెళ్ళిపోయింది. అంటే ఇరాన్ ప్రజలు చనిపోతున్నారు ఇరాన్ ప్రభుత్వ రాక్షస బూట్ల కింద. కాబట్టి ఇరాన్ ప్రజలను రక్షించడానికి నేను జోక్యం చేసుకుంటున్నా. ఇరాన్ రిజైమ్ చేంజ్, ప్రభుత్వాన్ని నేను పడగొట్టి ఇంకొక ప్రభుత్వాన్ని నెలకొల్పుతాను అంటే అమెరికా రంగంలో దిగుతుంది. ఒకవేళ అమెరికా దాడి చేస్తే అది ఎన్ని గంటల్లోనైనా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సుప్రీం కమాండర్ అయిన డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ ఫోర్సెస్కి ఆయన ఆజ్ఞాపించాడని తెలుస్తుంది. మొత్తం గల్ఫ్ ప్రాంతంలో ఉన్న అమెరికన్ ఫోర్సెస్ అన్ని ఎక్కడికక్కడ అయాలట్ అయినాయి. తన తొహమాక్ లాంటి క్షిపణుల్ని ఎక్కడ ఇరాన్లో పర్షియన్ గల్ఫ్లో ఉన్న షిప్పుల నుంచి, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ నుంచి తొహమాక్ క్షిపణులను రెడీగా పెట్టింది. తర్వాత B-2 బాంబర్స్ని డిగో గార్షియా నుంచి అక్కడ మియామి నుంచి రెడీ పెట్టడం జరిగింది. యూరోప్లో ఉన్న తన B-2 బాంబర్లని, తర్వాత B-21 లాంటి ఫైటర్స్ని కూడా రెడీ పెట్టడం జరిగింది. C-17 గ్లోబ్ మాస్టర్ ఎక్కడికక్కడ ట్రాన్స్పోర్ట్ ఫైటర్స్ కూడా రెడీ పెట్టింది. గల్ఫ్ ప్రాంతంలో ఉన్న 19 ఎయిర్ బేసెస్, అమెరికాకి 19 ఎయిర్ బేసెస్ ఉంటాయండి. అందులో 50,000 నుంచి 60,000 మంది ఫోర్సెస్ ఎక్కడికక్కడ హైఅలర్ట్గా ఉన్నారు. అదేవిధంగా ఇజ్రాయెల్ కూడా తన దళాలను ఎక్కడికక్కడ రెడీ పెట్టింది. ఒకవేళ ఇరాన్ దాడి చేసినా తాను దాడి చేయవలసి వచ్చిన. ఈ విధంగా ఇరాన్ మీద దాడి అనేది అనివార్యం. ఎన్ ఇమ్మినెంట్ అటాక్ ఈజ్ గోయింగ్ టు బి హ్యాపెన్ ఆన్ ఇరాన్ అనేది ఇప్పుడు మనకి రూఢి అయిపోతుంది. ఏ క్షణంలో జరగవచ్చు అనేది మనం చెప్పలేం, కానీ దాడి మాత్రం జరుగుతుంది. ఒకవేళ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇజ్రాయెల్తో కలిపి ఇరాన్ మీద దాడి చేస్తే పరిణామాలు మాత్రం చాలా చాలా తీవ్రంగా ఉంటాయి. ఊహించనంత ఉండొచ్చు అనేది ఇప్పుడు మనకే తెలుస్తుంది. ఏ విధంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ని అమెరికా రక్షణ దళాలు హెచ్చరించాయంట, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో దాడి చెయ్యొద్దండి, ఇట్ ఈస్ బెటర్ టు బి స్టాప్ ది అటాక్ అని ఇరాన్. ఎందుకంటే ఆ ఇరాన్ మీద దాడి చేస్తే ఆ గల్ఫ్ ప్రాంతం అంతా ఒక కాల్చిచ్చులాగా యుద్ధం వ్యాపించబోతుంది. కాబట్టి చాలా డేంజర్ అని చెప్పడం వల్ల ఇన్ని గంటల పాటు ఆగింది 2-3 రోజులుగా. కానీ యుఎస్ ప్రెసిడెంట్ ఏంటంటే ఇది 50-47 సంవత్సరాల తర్వాత వచ్చిన ఒక పెద్ద అవకాశం ఇరాన్ ప్రభుత్వాన్ని పడగొట్టేయడం, ఇస్లామిక్ ప్రభుత్వాన్ని. కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితుల్లో దాడి చేసే అవకాశాలు మనకి ఇక్కడ పుష్కలంగా కనిపిస్తుంది. ఒకవేళ దాడి చేస్తే కాన్సిక్వెన్సెస్ ఆర్ సో సివియర్ అనమాట. అంటే దాని ఫలితాలు మాత్రం చాలా సివియర్ ఉండబోతున్నాయి. ఎందుకంటే ఇరాన్ ప్రభుత్వ రక్షణకు చైనా, అదేవిధంగా
చైనా తన హెచ్క్యూ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని అక్కడ మోహరించడం జరిగిందనేది తెలుస్తుంది. చైనా కొన్ని ఫైటర్ జెట్లని, లాజిస్టిక్ సపోర్ట్ని చాలా చైనా అక్కడ ఇచ్చింది అనేది మనకు ఇప్పుడు తెలుస్తుంది. అదేవిధంగా రష్యా తన యొక్క S-400, S-300 నుంచి S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ టెహరాను, ఖమేనీ రక్షణకు మోహరించింది. కాబట్టి యుఎస్, అదేవిధంగా ఇజ్రాయలీ F-16, F-35, F-22 రాప్టర్ లాంటి 5th జనరేషన్ 4th జనరేషన్ ఫైటర్లు ఒకప్పుడు గత జూన్లో 12 రోజులు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరిగినప్పుడు, అమెరికా దాడి చేసినప్పుడు గత జూన్ 12 రోజుల యుద్ధంలో డైరెక్ట్గా ఫైటర్స్ వచ్చి ఎక్కడికక్కడ అటాక్ చేసి వెళ్ళిపోయినాయి. కానీ ఈసారి అయితే వచ్చిన ఫైటర్లు కూల్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చైనా యొక్క HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, రష్యా యొక్క S-300, S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు అక్కడ మోహరించున్నాయి. కాబట్టి అంత ఈజీ కాదు రైడ్ చేయడం. కాబట్టి వాళ్ళు నష్టాన్ని ఎదుర్కొంటారు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇరాన్ కూడా ప్రతిదాడి చేయబోతుంది. కాబట్టి గల్ఫ్ ప్రాంతం అంతా ఈ యుద్ధం వ్యాపిస్తుంది అనేది ఇక్కడ మనకి రూఢి అవుతుంది. తర్వాత గల్ఫ్ ప్రాంతంలో విపరీతమైన మరణాలు అయితే ఈసారి ఉంటాయి. ఎందుకంటే ప్రతిఘటన ఉంటుంది. ఇరాన్ కూడా 10 లక్షల మంది ఆర్మీని, ఇరానియన్ రిపబ్లికన్ గార్డ్స్ కార్ప్స్, ఇరానియన్ రెగ్యులర్ ఆర్మీ, ఇరానియన్ పారామిలిటరీ ఫోర్సెస్ని ఎక్కడికక్కడ మోహరించడం జరిగింది. దీంతో పాటు ఇరాన్ నుంచి ప్రతిఘటన ఉంటే మాత్రం చైనా, ఇది అమెరికా ఇంకా రెచ్చిపోతుంది. ఇరాన్కి రక్షణగా చైనా, రష్యాలు వస్తాయి. కాబట్టి ఆ యుద్ధం ఎక్కువ కాలం కొనసాగే అవకాశం ఉంది. ఒక 2-3 రోజులు ముగిసిపోయేదే కాదు. కాబట్టి ఇది లాంగ్ టర్మ్ వారైపోయి గల్ఫ్ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకి ఇది ఒక 3 ఉక్రెయిన్ యుద్ధానికి మించి, గాజా యుద్ధానికి మించి యుద్ధం జరగవచ్చు. అప్పుడు సౌదీ అరేబియా, ఇరాన్, అప్పుడు ప్రజల నుంచి ఒక రకమైన తిరుగుబాటు వస్తుందండి. ఎంత దారుణంగా ఉంటుందంటే ఇస్లామిక్ వర్సెస్ క్రిస్టియానిటీగా, క్రూసేడ్గా మారిపోతుంది అనమాట. అది అప్పుడు ఈ ఎగినెస్ట్ అంటే ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేరే గల్ఫ్ దేశాలు పనిచేస్తే, ముఖ్యంగా సౌదీ అరేబియా నేతృత్వంలోని సున్నీ దేశాలు ఇరాన్కి ఎగినెస్ట్గా అమెరికాకు కోఆపరేట్ చేయాల్సిన అవసరం అక్కడ వస్తుంది. అమెరికాతో వాళ్ళతో డీల్ ఉంది. ఒకవేళ అలా చేస్తే ఆయా దేశాల్లో ఇస్లామిక్ ప్రజలు వాళ్ళ మీద తిరుగుబాటు ప్రకటిస్తారు. అదే సౌదీ అరేబియా భయపడింది కూడా గత ఇజ్రాయెల్ ఇరాన్ వార్ సమయంలో. కాబట్టి అవి న్యూట్రల్గా, తటస్థంగా ఉన్నాయి. అమెరికాకి సపోర్ట్ చేయాలి. ఒకవేళ ఇప్పుడు అమెరికాకి సపోర్ట్ చేయకపోతే ఇరాన్కి సపోర్ట్ చేయాలి. ఇరాన్కి సపోర్ట్ చేయకుండా అమెరికా ఇరాన్ మీద దాడి చేస్తూ ఉంటే తటస్థంగా ఉన్న ఇస్లామిక్ ప్రజలు ఊరుకోరు. ఎందుకంటే అది క్రిస్టియన్ వర్సెస్ ఇస్లాం అనే ఒక క్రూసేడ్ ట్రెండ్. చూడండి, మనకి మధ్యయుగంలో ముఖ్యంగా క్రిస్టియన్స్కి, ఇస్లామిక్ ఒక క్రూసేడ్ జరిగాయి. ఏది మన కాన్స్టాంటినోపిల్, బైజెంటైన్ ఎంపైరు, అటు గ్రీక్ తర్వాత రోమన్ ఎంపైర్, ఇవంతా క్రూసేడ్స్ అనమాట. ఒక మత యుద్ధాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. క్రిస్టియన్స్కి, ఇస్లాంకి పడదు. ఇప్పుడు ఆ రకమైన ట్రెండ్ తీసుకుంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే గల్ఫ్లో ఉన్న అన్ని దేశాలు ప్రభుత్వాలని ప్రజలు పట్టించుకోరు. అమెరికాకి ఎగినెస్ట్గా, ఇటు వెస్టర్న్ క్రిస్టియన్ కూటమి దేశాలకి ఎగినెస్ట్గా అన్ని దేశాలు ఏకమవ్వాలని ప్రజలు డిమాండ్ చేస్తారు. ఇలా డిమాండ్ చేస్తే ఇరాన్కి పూర్తి సపోర్ట్, ఇరాన్ విజయం సాధించినట్టేనండి. ఇంకా అప్పుడు ఇరాన్ని ఓడించడం ఎవరి తరం కాదు. ఒకవేళ సౌదీ అరేబియా సున్నీ నేతృత్వంలోని ప్రభుత్వాలు, అరబ్ ప్రభుత్వాలు తటస్థంగా ఉన్న వ్యతిరేకంగా పనిచేసిన ఆ ప్రభుత్వాన్ని కూల్చేసే అవకాశం కూడా ఉంది. చాలా డేంజరస్ పరిస్థితి ఉంటుందన్నమాట. సో అప్పుడు ఇరాన్ ఓడించడం ఎవరి తరం కాదు. వెస్టర్న్ ప్రభుత్వాలు మొత్తం గల్ఫ్ ప్రాంతం నుంచి అమెరికా ఎయిర్ బేస్లను ఖాళీ చేయవలసిన పరిస్థితి అక్కడ క్రియేట్ అయిపోతుంది. ఇంకా అప్పుడు ఊహించడానికి కూడా అలవే కాని ఒక రకమైన భయానకమైన పరిస్థితి ఆ గల్ఫ్ ప్రాంతంలో వద్ద. ఒక రకంగా చైనా, రష్యాలు దీనికోసం ఎదురు చూస్తున్నాయి. ఇరాన్ కూడా అమెరికాని ఓడిస్తాను అనే ఒక కాన్ఫిడెన్స్ ఎందుకు వ్యక్తం చేస్తుందంటే ఇరాన్ అనేది ఒంటరిది కాదు. ఎందుకంటే అక్కడ హ్యూజ్ ఇస్లామిక్ ప్రపంచం ఉంది. 57 దేశాల ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్లో ముస్లిం పాపులేషన్ ఉన్నారు. గుర్తుపెట్టుకోవాలి, 80 కోట్ల మంది ముస్లిం పాపులేషన్. 2వ అతిపెద్ద మతం అని చెప్పొచ్చు ఒక రకంగా ఇస్లాం. ఇది క్రిస్టియానిటీ తర్వాత చాలా తక్కువగా ఉంటుంది. అంటే సుమారు ఇప్పుడు 300 కోట్ల మంది ఇస్లామిక్ ప్రజలు అంతా ఏకమవుతారు. 300 కోట్ల మంది ప్రజలు ఇస్లాం బ్రదర్హుడ్ అనేది వస్తే ఇక అమెరికా పతనం అనేది ఈ ప్రాంతంలోనే జరిగిపోతుంది అనేది ఇరాన్ ఒక కాన్ఫిడెన్స్ అండి. సో ఈ రకమైన ట్రెండ్ తీసుకుంటుంది. కాబట్టి అమెరికా రక్షణ దళాలు ట్రంప్ను వద్దు అని అటాక్ అని చెప్తున్నాయి. కానీ ఇరాన్ చాలా కాన్ఫిడెంట్గా ఫైట్ చేస్తుంది. మరి ఇక్కడ ప్రొటెస్టులు ఎలా తగ్గుతాయని చెప్పలేం. ప్రొటెస్టులు తగ్గిపోతే యుఎస్ ప్రెసిడెంట్ ఒక డిఫరెంట్గా ఆలోచిస్తారు. కాబట్టి ఆయన ఒక అగ్రెసివ్గా థింక్ చేస్తున్నాడు. కాబట్టి ట్రంప్ ఎట్టి పరిస్థితులు అటాక్ చేసే అవకాశం ఉంది. ఇరాన్ మీద అటాక్ చేస్తే ఇరాన్ ఒంటరిది కాదు, చాలా భయానకమైన ఒక కార్నేజ్, ఒక కార్చిచ్చులాగా యుద్ధం వ్యాప్తి చెందుతుంది గల్ఫ్ అనేది మనకు తెలుస్తుందండి. సార్, ఇరాన్కి వ్యతిరేకంగా అలాగే అమెరికా దాడికి సహాయపడే దేశాలు ఏమున్నాయి? అలాగే అసిమ్ మునీర్ ట్రంప్కి సహాయపడే ఛాన్సెస్ ఉన్నాయి?
ఎస్ అండి, ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే రీసెంట్గా ఇప్పుడు పాకిస్తాన్లో అసిమ్ మున్నీర్, ఈయన ఫీల్డ్ మార్షల్ అసిమ్ మున్నీర్ పాకిస్తాన్లో 27వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆయన సుప్రీం లీడర్గా తయారైపోయారు. ఒక రకంగా ఆమె సైనిక తిరుగుబాటు లేకన్నా కానీ సైనిక నేత కింద అయిపోయాడు. ఇప్పుడు సైన్యం పరిపాలిస్తుంది ఒక రకంగా పాకిస్తాన్లో. ఈ సైన్యక అసిమ్ మున్నీర్ ఇంత గద్దెని ఎక్కడానికి, ఇన్ని పవర్స్ రావడానికి బాగా హెల్ప్ చేసిన వ్యక్తి డొనాల్డ్ ట్రంప్ అనేది మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే ఆర్మీ జనరల్గా ఉన్నప్పుడే వైట్ హౌస్లో రెడ్ కార్పెట్ వేయడం, ఆయనతో మీటింగ్ అరేంజ్ చేసుకోవడం 2 సార్లు జరిగిపోయింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి ఇప్పుడు అసిమ్ మున్నీర్ ఇరాన్ మీద అమెరికా దాడి చేస్తే సహాయం చేయాల్సిన పరిస్థితి ఇక్కడ ఉంది. లేకపోతే ట్రంప్ ఊరుకునే వ్యక్తి కాదు. అసలు ఏం చెప్పినా ట్రంప్ వినడు, సర్ది చెప్పడం కూడా సాధ్యం కాదు. ఇప్పుడు పాకిస్తాన్ ఇరాన్కి వ్యతిరేకంగా అమెరికాకి సహాయపడాల్సిందే. ఎందుకంటే పాకిస్తాన్ ఇరాన్ మధ్యలో సుమారు 950 కిలోమీటర్ల సరిహద్దు ఉందండి. ఇరాన్ని ఓడించాలి అంటే మిగిలిన ఇస్లామిక్ దేశాలు అన్ని సహాయపడే అవకాశం లేదు. సౌదీ అరేబియాని అమెరికా శాసించలేదు. ఎంబీఎస్ గారు మీరు మాకు సహాయం చేయండి అంటే సౌదీ అరేబియా ఒప్పుకోదు. ఎందుకంటే దాని దగ్గర కొన్ని ఫోర్సెస్ ఉన్నాయి, ఆయిల్ ప్రొడక్షన్ ఉంది, దాన్ని అంతగా శాసించడానికి కుదరదు. కాబట్టి పాకిస్తాన్ అనేది ఒక బెగ్గింగ్ కంట్రీలా తయారైంది, ఫెయిల్డ్ స్టేట్, అసలు బలహీనంగా ఉంది. అమెరికా లోన్ల మీద, ఐఎంఎఫ్ లోన్ల మీద ఆధారపడి ఉంది. అసిమ్ మున్నీర్ పదవిలో ఉండాలంటే అమెరికా ట్రంప్ సపోర్ట్ అవసరం. కాబట్టి ట్రంప్ అసిమ్ మున్నీర్ నువ్వు నాకు సహాయం చేయి, నీ ఎయిర్ బేసిస్ మాకు ఇవి, నీ ఎయిర్ స్పేసెస్లోకి మా అమెరికా యుద్ధ విమానాలని రప్పించు, మేము గ్రౌండ్ ఫోర్సెస్కి అమెరికా సైనిక దళాలకి అవకాశం ఇవ్వంటే పాకిస్తాన్ తప్పకుండా చేయాలి. ఎందుకంటే ఇరాన్ పక్కన సుమారు 950 నుంచి 1000 కిలోమీటర్ల బౌండరీ ఇవి ఇరాన్తో షేర్ చేసుకుంటుంది పాకిస్తాన్. ముఖ్యంగా బలూచిస్తాన్ ప్రావిన్సు ఇరాన్లోని సిస్తాన్ ప్రావిన్స్తో షేర్ చేసుకుంటుంది అనమాట. కాబట్టి పాకిస్తాన్ ఒక రకంగా ఇరాన్ మీద అమెరికా దాడికి సహాయం చేయాల్సిన అవసరం వస్తుంది. ఇలాంటి పరిస్థితి వస్తే పాకిస్తాన్లో ప్రజలు తిరగబడతారు అసిమ్ మున్నీర్ మీద. మిగిలిన ఇస్లామిక్ ప్రభుత్వాలు కూడా దీన్ని ఒప్పుకో. అప్పుడు ఇరాన్ కొన్ని వేల కొన్ని మిసైల్స్ని ఇటు పాకిస్తాన్ మీద కూడా వేస్తుంది. అది ఇరాన్ పాకిస్తాన్ యుద్ధంగా కూడా టర్న్ అయ్యే అవకాశాలు ఉంది. పాకిస్తాన్ ఆర్మీ చాలా బలంగా ఉంది ఇది ఇరాన్తో పోలిస్తే. కానీ ఇరాన్కి డిస్ట్రక్టివ్ ఫోర్స్ ఉంటుందండి, సర్వనాశనం చేసే శక్తి ఉంటుంది. గెలుస్తామో ఓడిపోతాం తర్వాత. ఇరాన్ ఆల్రెడీ ప్రకటించింది నాకు వ్యతిరేకంగా, అంటే ఇరాన్కి వ్యతిరేకంగా అమెరికాకి సహాయం చేసిన, ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం చేసిన అమెరికా దళాలకి ఎవరు ఆశ్రయం ఇచ్చినా, తన ఎయిర్ స్పేస్ని కానీ భూతలాన్ని కానీ ఎవరైనా ఇచ్చినా వాళ్ళని మేము శత్రువులుగా పరిగణిస్తాం, వాళ్ళ మీద మిసైల్స్ దాడులు ఉంటాయని ఆల్రెడీ ఇరాన్ అయతొల్లా అలీ ఖైమేని ప్రకటించడం, ఐఆర్జీసీ ప్రకటించడం జరిగిపోయింది. కాబట్టి పాకిస్తాన్ని సర్వనాశనం చేసేటప్పటికి అక్కడికి వస్తుంది. తర్వాత ఇది భవిష్యత్తులో ఎలా అయిపోతుందంటే, ఇప్పుడు బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ఉండడానికి అక్కడ బలూచిస్తాన్ ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. బిఎల్ఏ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ అక్కడ అంటే ఇరాన్ ఫ్యూచర్లో ఇక బిఎల్ఏకి పూర్తి సహాయ సహకారాలు ఇచ్చి ఇరాన్ మొత్తం, అంటే పాకిస్తాన్ 2 ముక్కలు అవ్వడానికి కూడా ఇరాన్ ప్రయత్నిస్తుంది. ఎందుకంటే బలూచిస్తాన్ ఒక స్వతంత్ర దేశం అయితే పాకిస్తాన్ పేడ ఇరాన్కి విరగడైపోతుంది అనమాట. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇక్కడ పాకిస్తాన్ మరి అసిమ్ మున్నీర్ ఇరాన్కి వ్యతిరేకంగా పనిచేస్తారు అంటే కంపల్సరీ పనిచేస్తారనే తెలుస్తుంది. ఎందుకంటే ఒక రకంగా అమెరికా ఒత్తిడికి అది ఆపలేదు. అసిమ్ మున్నీర్ పదవిలో ఉండాలంటే సహాయం చేయవలసింది అమెరికాకి. 2, ఇప్పుడు సౌదీ అరేబియా సున్నీ, ఇరాన్కి శత్రువు. ఇప్పుడు సౌదీ అరేబియా పాకిస్తాన్కి మిలిటరీ డీల్ ఉంది కాబట్టి సౌదీ అరేబియా తను యుద్ధంలోకి రాకుండా తటస్థంగా ఉంటూనే ఇటు పాకిస్తాన్ అసిమ్ మున్నీర్ని రెచ్చగొట్టి ఇరాన్ ఓడించడానికి, అక్కడ రిజైమ్ చేంజ్ అవ్వడానికి సహాయం చేసవచ్చు. కాబట్టి ఇది పాకిస్తాన్ ఇరాన్ యుద్ధానికి దారి తీసే అవకాశాలు ఇక్కడ అమెరికా ఒత్తిడితో ఉందని తెలుస్తుంది. అసిమ్ మున్నీర్ ఇలా చేస్తే మాత్రం అసిమ్ మున్నీర్ సర్వనాశనం, పాకిస్తాన్ ముక్కలు అవడానికి ప్రాతిపదిక సిద్ధమైనట్టే మనం చెప్పవచ్చు. సార్, ఖమేనీ చేసినటువంటి ఒక స్టేట్మెంట్ సంచలనంగా మారింది. అమెరికా కనుక మా మీద దాడి చేస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి, భయానకంగా ఉంటాయి అంటూ ఖమేనీ ప్రకటించడం జరిగింది. అంటే దీన్ని బట్టి చూస్తే ఇరాన్ మేము ప్రతిదాడికి సిద్ధంగా ఉన్నాము అని సంకేతం ఇచ్చినట్ల, ఒకవేళ ప్రతిదాడికి దిగితే పరిణామాలు ఏంటి సార్? ఎస్ అండి, ఇప్పుడు ఇరాన్ అమెరికా ఒకవేళ దాడి చేస్తే ఇరాన్ దాడి అనేది చాలా అసలు ఊహించనలవిగా ఉంటుంది. అందరూ అనుకుంటారు ఒక యుఎస్ ముందు ఇరాన్ నిలబడలేదు అంటారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రపంచంలో సూపర్ పవర్ అయిన, మిలిటరీ పవర్ గ్లోబల్ పవర్ ఇండెక్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్న ఇరాన్ని అమెరికా ఓడించడం అసంభవం. ఎందుకు నేను ఇది అంటున్నాను అంటే, ఏంటి ఇలా ఉందా, ఏంది ఇరాన్ అంత పవర్ ఏంటి అనుకుంటారు. ప్రపంచంలో ఒక 5 దేశాలు ఉంటాయండి. ఈ 5 దేశాలని ఎవ్వరు ఓడించలేరు.
అది అసంభవం అనమాట. ఎందుకంటే వాటికి కొన్ని వరాలు ఉన్నాయి. ఇప్పుడు ఇండియాని ఓడించడం ఎవడి తరం కాదు. ఇండియా ఎందుకంటే ఎవడి తరం కాదు. రష్యాని ఓడించలేరు, చైనాని ఓడించలేరు, అమెరికాని ఓడించలేరు ఎవరు. ఇరాన్ కూడా ఆ కేటగిరీలోకి వస్తుంది. దాన్ని ఓడించడం అసంభవం. ఎందుకంటే దాని జోగ్రఫీ అండి. ఇప్పుడు అమెరికా ఇరాన్ ప్రతిదాడి ఎలా ఉంటుందో చెప్పే ముందు ఇరాన్ బలాలు చెప్తానండి. ఏంటంటే బలాలు దాని జోగ్రఫీ ఏంటి, ఇరాన్ బలం దాని జోగ్రఫీ, దాని భౌగోళిక శాస్త్రం, భౌగోళికత అనమాట. ఏంటంటే ఇరాన్ను సుమారు మనకి ఏంటంటే ఒక 8-7 లక్షల చదరపు కిలోమీటర్ల ఉంటుంది. కానీ ఇరాన్ ఏంటంటే మన హిమాలయ పర్వతాలు, హిమాలయాలు, తర్వాత హిందూ కుష్, కిర్దార్, సులైమాన్, పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి అక్కడ 2 మౌంటైన్స్ వస్తాయండి. ఒకటి జాగ్రోసు, ఎల్బ్రస్ అని 2 మౌంటైన్స్ మధ్య వెన్నుముక్కలా ఉంటుంది అనమాట. దాని మధ్యలో ఎడారి ఉంటుంది, ఇరానియన్ డిజర్ట్. అటువైపు చూస్తే కాస్పియన్ సీ, ఇటువైపు చూస్తే పర్షియన్ గల్ఫ్. అటువైపు సముద్రం నార్త్ కాస్పియన్, సౌత్లోనేమో పర్షియన్ గల్ఫ్. చాలా అక్కడ ప్రపంచ ఆయిల్ వెల్త్ సుమారు 40% ఆయిల్ వెల్త్ అక్కడ నుంచే ట్రేడ్ అవుతూ ఉంటుంది. గల్ఫ్ ఆఫ్ హర్మోజ్ అది క్లోజ్ చేస్తే ఇరాన్ క్లోజ్ చేసి, ఇరాన్ దాని సుప్రీం అథారిటీ, అది క్లోజ్ చేస్తే ప్రపంచం యొక్క ఆయిల్ సప్లై ఆగిపోతుంది. అదొకటి. అంటే గల్ఫ్లతో కూడి ఉత్తరాన కాస్పియన్ సముద్రం అంతా కలిపి ఈ 2 మౌంటైన్స్ మధ్యలో ఎడారి ఉంటుంది అనమాట. ఎవరైతే ఇరాన్లో ప్రవేశిస్తే మళ్ళీ తిరుగు రాలేరు. ఆఫ్టర్ ఆల్ ఆఫ్ఘనిస్తాన్లోనే 2001 నుండి 2021 వరకు అక్కడ ఉండి వెనక్కి తిరిగి వచ్చింది అమెరికా. మరి ఇరాన్లోకి ఎంటర్ అయితే పరిస్థితి ఏంటి? గ్రౌండ్ ఫోర్సెస్ పంపలేదు. ఎయిర్ ఫోర్స్ ద్వారా మొత్తం ఇరాన్ని నాశనం చేద్దామంటే అసంభవం. ఎందుకంటే ఇరానియన్ మౌంటైన్స్ కలిగి ఉంటుంది అనమాట. చూడండి, B-2 బాంబర్స్ జూన్ 23న ఇది ఇరాన్ మీద ఫర్డో, సాంటాజు, ఇస్ఫహాన్ అనే అణు రియాక్టర్ మీద అటాక్ చేసిన అవి నాశనం అవ్వలేదని మనకి అమెరికా ఇంటెలిజెన్స్ ఫోర్స్ రిపోర్ట్లు బట్టే మనకు తెలిసిపోతుంది. అంటే ఇరాన్ నాశనం చేయలేరు. దాంట్లో తల పెడితే మాత్రం గోక్కుని బయటికి రావాల్సిన అంత డేంజర్ ఉంటుంది ఇరాన్తో. ఇక 2, ఇరాన్ ప్రతిదాడి ఇప్పుడు ఎలా ఉండబోతుంది. ఇంకొక ఇరాన్ బలం ఏంటంటే ఇప్పుడు ప్రొటెస్టులు చేస్తున్నారంటారా ఈ కొన్ని వేల మంది మాత్రమే. ఇరానియన్ ప్రజలకి దేశభక్తి ఎక్కువ. గుర్తుపెట్టుకోవాలి, ఇండియన్ సివిలైజేషన్తో సమానంగా మెసపోటేమియన్ సివిలైజేషన్ ఉంటుందండి. పర్షియన్ గల్ఫ్ చాలా మంచి దేశభక్తి కలిగిన ప్రజలు. వాళ్ళు ఇరానియన్ ప్రభుత్వం ఎవరున్నా దానికి వ్యతిరేకమైన అమెరికా దాడిని వాళ్ళు ఒప్పుకోరు. కాబట్టి ప్రజల సపోర్టు ప్రభుత్వానికే ఉంటుంది. ఎందుకంటే శత్రువు వస్తున్నాడు కాబట్టి ప్రజలు దానికి సపోర్ట్ చేస్తారు. ఇరానియన్ ప్రజలు అంత ఈజీ కాదు దాన్ని ఓడించడం. ఎందుకంటే గత 47 సంవత్సరాలుగా వాళ్ళ ఆంక్షలను తట్టుకుంటున్నారు. కాబట్టి అమెరికా అంటే వ్యతిరేకత పూర్తిగా ఉంది. అమెరికాకి సపోర్ట్ చెయ్యరు. తర్వాత పహలావి వచ్చి, షా వారసుడు వచ్చినా వాళ్ళు యాక్సెప్ట్ చేయరండి. ఈ రిజైమ్ చేంజ్, కొన్ని రిఫార్మ్స్ కావాలని వాళ్ళు అడుగుతున్నారు అంతే. ఇరానియన్ ప్రభుత్వం వద్దని అక్కడ అడిగేది 99% ప్రజల్లో లేదు. కాబట్టి ప్రజల సపోర్ట్ ఉంది. అది కూడా ఇరాన్ బలం. తర్వాత ఇరాన్కి ఇంకో బలం ఏంటంటే చైనా, రష్యా సపోర్ట్లు అక్కడ గ్లోబల్ పవర్స్ 2 రైజింగ్ పవర్ సపోర్ట్ ఉంది. ఇండియా సపోర్ట్ కూడా ఇరాన్ ప్రభుత్వానికే ఉంటుంది. ఎందుకంటే ఇరాన్ కొలాప్స్ అయిపోతే అది ఇండియాకి లాంగ్ టర్మ్లో చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే సౌదీ అరేబియా ప్రాబల్యం పెరిగింది, పాకిస్తాన్ ప్రాబల్యం పెరిగితే అది చాలా డేంజర్. కాబట్టి ఇండియా తటస్థంగా ఉన్న ఇరాన్ ప్రస్తుత ప్రభుత్వానికి సపోర్ట్ ఉంటుంది. అందుకని గ్లోబల్ సపోర్ట్ ఎక్కువగా ఇరాన్కే ఉంది. ఇవన్నీ బలాలు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇస్లామిక్ బ్రదర్హుడ్, ఒకవేళ అమెరికా ఇరాన్ మీద అటాక్ చేస్తే ఇందాక నేను చెప్పినట్టు ఇస్లామిక్ బ్రదర్హుడ్ అనేది అవేకనవుతే ఇరాన్ గల్ఫ్లో ఉన్న ప్రజలందరూ 300 కోట్ల మంది ముస్లిం ప్రజలు ఇరాన్ సపోర్ట్ చేస్తారు ఎగెనిస్ట్ క్రిస్టియానిటీ లెడ్ బై యునైటెడ్ స్టేట్స్. అది ఇంకా చాలా డేంజరస్. ఇది బలాలన్నమాట ఇరాన్కి. ఇప్పుడు ఇరాన్ ప్రతిచర్య అలా ఉండదు. ఒకవేళ అమెరికా సుప్రీం సూపర్ పవర్ ఉంది కాబట్టి, మిలిటరీ పవర్ ఉంది కాబట్టి మిలిటరీ సూప్రమసీతో అటాక్ చేయొచ్చు. ఏది B-2 బాంబర్ డిగో గార్షియా నుంచి అమెరికా ఎయిర్ బేస్లు 19 ఎయిర్ బేస్ల నుంచి 50,000 రక్షణ దళాలు ఉపయోగించి ఇటు ఇజ్రాయెల్ సపోర్ట్తో భయంకరమైన దాడి చేస్తుంది. కానీ అవి చాలా ఎంత తీవ్రమైన నష్టాన్ని కలిగించినా ఇరాన్ ప్రతి దాడి అలా ఉండబోతుంది. ఎంతటి దారుణమైన దాడి చేయగలిగిద్ది అంటే ఇరాను తన మిస్సైల్ ఇప్పుడు వరకే సుమారు 5,000 నుండి 10,000 మిస్సైల్స్ మిలిటరీ అండర్ గ్రౌండ్ మిస్సైల్ సిటీస్ నిర్మించేసింది అనమాట. గుర్తుపెట్టుకోవాలి, గత సంవత్సరం 12 రోజుల పాటు ఇజ్రాయెల్, అమెరికా ఎంత ప్రయత్నించినా ఆ అండర్ గ్రౌండ్ మిస్సైల్ సిటీల్ని నాశనం చేయలేకపోయారు. ఇరాన్కి ఎంతటి బలం ఉన్నా ఇరాన్ ఎవరినైనా చంపింది, కానీ ఆ మిస్సైల్ మాత్రం ఇరాన్ మీద వర్షం ఇరాన్ వెళ్ళి ఇజ్రాయెల్ మీద వర్షం చూపించింది. ఎందుకంటే మిలిటరీ సిటీస్ అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఈ మిలిటరీ సిటీస్లో మొన్న యుద్ధం తర్వాత జూన్ తర్వాత గత 6-7 నెలలుగా ఇరాన్ ఇంకా 10,000 మిస్సైల్స్ నిర్మించింది.
ఆ 10,000 మిసైల్స్తో దాడి దిగిద్ది. అందులో ఫతా అని చాలా డేంజరస్ మిసైల్స్ ఉంటాయండి, 2,500 3,500 కిలోమీటర్లతో. దీంతో అమెరికాకున్న ఈ గల్ఫ్ ప్రాంతంలో ఉన్న 50,000 మంది అమెరికా రక్షణ దళాలు ప్రాణాలను ఆపదలో పడేసుకుంటారు. రెండోది ఏంటంటే అమెరికా ఎయిర్ బేస్లు, ఆర్మీ బేస్లు 19 దాట్ల మీద ఇరాన్ దాడి చేస్తుంది. గత జూన్ 23న ఖతార్లో ఆల్ ఉదాయిద్ అనే ఎయిర్ బేస్ని ఇరాన్ దాడి చేసింది. గుర్తుపెట్టుకోవాలి, ఒక అమెరికా ఎయిర్ బేస్ని దాడి చేయడం మిసైల్స్తో అంటే అది చాలా చాలా పెద్ద ఇండికేషన్ అనమాట. ఇప్పుడు 19 ఎయిర్ బేస్ల మీద దాడి చేసింది. దీంతో గల్ఫ్ యుద్ధాల్లో గల్ఫ్ ప్రభుత్వాలే కూలిపోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అన్ని గల్ఫ్ దేశాల మీద అది అటాక్ చేస్తాయి, 19 దేశాల మీద అటాక్ చేస్తాయి. ఎందుకంటే ఇరాన్ ప్రకటించింది, అమెరికాకి ఎవరు సపోర్ట్ చేసినా, అమెరికా దళాలకు ఎవరు ఆశ్రయం ఇచ్చినా వాళ్ళని మేము శత్రువులుగా పరిగణిస్తాం, ఇరాన్ మిసైల్ వర్షాన్ని సవి చూడవలసి వస్తుంది. కాబట్టి ఇటు సౌదీ అరేబియా మీద, ఖతారు, బహ్రెయిన్ నుంచి జిబౌటి నుండి తర్వాత ఒమన్ మీద, దుబాయ్ మీద, వీటన్నిటి మీద ఇరాన్ మిసైల్స్ వర్షం కురవబోతుందండి. ఎందుకంటే ఇరాన్కి ఇన్ఫినిట్ అంటే ఎంత మిసైల్స్ అనేది తయారు చేయ అంత ఇండస్ట్రియల్ పవర్ సంపాదించుకుంది. రెండోది ఏంటంటే ఒకవేళ రష్యా, ఇది చాలా పెద్ద ప్రమాదంలో ఉండబోతుంది అనమాట. ఏంటంటే ఒకవేళ రష్యా S-400, S-300 చైనా యొక్క HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లను మోహరించేసి అవి నిజంగా చేస్తే ఈసారి ఇజ్రాయెల్ అమెరికా యొక్క F-35, F-22 రాప్టర్స్ ఫైటర్స్ కూడా కూలిపోతాయి. ఒకవేళ రష్యా తన అమ్ముల పొదులోని ఇస్కిందర్ మిసైల్ ఒరిష్నికి ఇరాన్కి ఇచ్చినా ఆశ్చర్యం లేదు. ఒకవేళ ఇరాన్కి డైరెక్ట్గా, గుర్తుపెట్టుకోవాలి, గత జూన్లో అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేసేటప్పుడు పుతిన్ డైరెక్ట్గా ఒక మాట అన్నారనమాట. అదేంటి, ఇరాన్కి మేము డైరెక్ట్గా అణ్వాయుధాలు ఇచ్చేస్తామని. ఒకవేళ రష్యా మాత్రం అది డైరెక్ట్గా అణ్వాయుధాలు మాత్రం సప్లై చేస్తే ఈ టెల్ అవీవ్ మీద అది యుద్ధాన్ని ప్రకటించే అవకాశం ఉంది. తర్వాత ఇప్పుడు వరకు ఏంటంటే రష్యాకి ఎగినెస్ట్గా ఉక్రెయిన్కి భయంకరమైన మిసైల్స్ ఇచ్చి రష్యా మీద అటాక్ చేపిస్తున్నాయి పశ్చిమ దేశాలు. ఇప్పుడు ఇరాన్కి రష్యా తన యొక్క అమ్ముల పొదులోని భయంకరమైన అస్త్రాలు, ముఖ్యంగా చెప్పాలంటే ఇరాన్ నుండి అమెరికా చేరుకునే మిసైల్స్ ఇరాన్ దగ్గర లేవు. ఇప్పుడు కేవలం ఇజ్రాయెల్ని అటాక్ చేయగలిగితే 3,500 కిలోమీటర్లు. కానీ ఇరాన్కి రష్యా అమెరికా చేరుకోగలిగే మిసైల్స్ సప్లై చేస్తే పరిణామం ఎలా ఉంటుంది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఉక్రెయిన్కి అటమాక్స్ అనే ఒక మిసైల్స్ ఇచ్చి రష్యా మీద దాడి చేపించింది అమెరికా. మరి ఇప్పుడు రష్యా ఇరాన్కి మిసైల్స్ ఇస్తే పరిణామం దారుణం ఉంటుంది. ఈ పరిస్థితి తాండవించే అవకాశాలు ఉంది. ఎందుకంటే వెనుజులా మడ్యూరో అరెస్ట్ తర్వాత ఇది చైనాకి రష్యాకి ఒక హ్యూమిలియేషన్, ఒక అవమానంగా ఫీల్ అవుతున్నాయి. ఇప్పుడు ఎక్కడో ఉన్న ట్రంప్ ఈ చైనా రష్యా యొక్క ఫ్రెండ్స్, వాళ్ళతో ఎన్నో ఆయిల్ డీల్స్తో ఉన్న ఇరాన్ ప్రభుత్వాన్ని కూల్చేస్తే ఇటు చైనా రష్యాల యొక్క ప్రాబల్యం తగ్గిపోయినట్టే గల్ఫ్ ప్రాంతంలో. ఇంకా గల్ఫ్ అంతా అమెరికా ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి పుతిన్, జిన్పింగ్ చాలా డిటర్మైన్ సంకల్పంతో ఉన్నారన్నమాట, ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ ప్రభుత్వాన్ని రక్షించాలని. కాబట్టి చైనా రష్యాలు పరోక్షంగానే ఇరాన్ ప్రభుత్వ రక్షణకు సకల ఆయుధాలు సప్లై చేస్తుంది. మరి ఇలా సప్లై చేస్తే పరిస్థితి ఏంటంటే ఇరాన్ ఓడిపోవడం అసంభవం అవుతుంది. తర్వాత ఇరాన్ వచ్చిన అమెరికా ఫైటర్ ఈవెన్ B-2 బాంబర్ను కూడా కూల్చేసే శక్తి రష్యా దగ్గర ఉంది. గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఆ పవర్ అంటే S-500 రీసెంట్గా అది డిప్లాయ్ చేసింది. S-500 వస్తే ఈవెన్ హైపర్సోనిక్ మిసైల్స్ని, ఈ స్టార్లింక్ అంటే మిసైల్స్ ఏది ఎలాన్ మస్క్ స్టార్లింక్ను కూడా కూల్చేయగలిగింది, B-2 బాంబర్స్ను కూడా కూల్చేయగలిగింది. అంటే ఇరాన్ వేదికగా ఇరాన్ని బ్యాటిల్ గ్రౌండ్ని ఆధారం చేసుకుని చైనా రష్యాలు డైరెక్ట్గా US మీద అటాక్ చేయబోతున్నాయి. ఎందుకు US మీద అటాక్ చేస్తాయంటే US వెళ్ళి అటాక్ చేయాల్సిన అవసరం ఇక్కడ లేదు రష్యా చైనాలకి. ఈ గల్ఫ్ ప్రాంతంలో ఉన్న అమెరికా సైనిక దళాలను వెకేట్ చేపిస్తే, నాశనం చేస్తే అమెరికా యొక్క ప్రపంచ ఆధిపత్యం పోనట్టేనండి. ఎందుకంటే ప్రపంచంలో 40% నుంచి 50% ఆయిల్ ప్రొడక్షన్ అవుద్ది అనమాట. ఆయిల్ మీద కంట్రోలే డాలర్ మీద ప్రభావం అవుద్ది. ఆయిల్ మీద ప్రభావం కోల్పోతే డాలర్ ప్రభావం పోతే ఇంకా అమెరికా పతనం అనేది అనివార్యం అయిపోతుంది అనమాట. అందువల్ల చైనా రష్యాలు ఇరాన్ వేదికగా ఒక డెత్ ట్రాప్ని అక్కడ క్రియేట్ చేసాయని చెప్పవచ్చు. దీనికి ఇరాన్ రక్షణ దళాలు సంసిద్ధమై ఉన్నాయి. ఇప్పుడు నుండి ఒకవేళ అమెరికా దాడి చేస్తే ఇరాన్ ప్రతి దాడిలో మాత్రం దారుణమైన పరిస్థితులు, 3వ ప్రపంచ యుద్ధం ఈరోజు గల్ఫ్ ప్రాంతంలో మనం చూడగలుగుతాం. అందులో ఒక పక్కన రష్యా, ఒక పక్క చైనా ఇన్వాల్వ్మెంట్ అనేది పక్కా ఇరాన్ వేదికగా. ఇటు అమెరికా వస్తే దాని పాతాళం, దాని డెత్ ట్రాప్ని అది క్రియేట్ చేసుకున్నట్టు. అందుకని అమెరికా రక్షణ దళాలు, ఇంటెలిజెన్స్ ఫోర్సెస్ ట్రంప్ని అడుగుతున్నాయి, ఇట్టి పరిస్థితుల్లో యుద్ధానికి వెళ్ళొద్దు, ఇది మంచిది కాదు, అది ఒక ట్రాప్ అక్కడ ఉందని. కానీ
ట్రంప్ వినే పరిస్థితి ఇక్కడ లేదు. కాబట్టి ఇరాన్ ఏ నైట్ అటాక్ అయినా దారుణంగా ప్రిపేర్ అయి ఉందనేది ఇక్కడ మనకి తెలిసిపోతుంది. ఏ విధంగా ఉండబోతుంది అనేది మనకు ఏ గంటలోనైనా ఏ క్షణంలోనైనా ఒక బిగ్ బ్రేకింగ్గా అక్కడ యుద్ధం అనేది బ్రేక్అవుట్ అయ్యే అవకాశాలు మనకు ఉన్నాయి.